హాయ్! దిస్ ఇస్ వేద. బెడ్స్ కోసం సెలక్షన్ నడుస్తోందండి. ఏ కలర్స్, ఏంటి, లెదర్ ఏమేద్దాం అనేది ఫుల్లు మార్నింగ్ నుంచి డిస్కషన్స్ నడుస్తున్నాయి వెండర్స్‌తోని. ఇవాళ అనుకోకుండా వేద ఓఎస్ఎస్ రిలేటెడ్ వర్క్ చేద్దామని అనుకున్నాను. జస్ట్ నాట్ ఈవెన్ 2, 3 అవర్స్. అనుకున్నాక ఏదో స్పెషల్‌గా చేద్దాము, చాలా సింపుల్‌గా చేసేద్దాం అనుకున్నాను. సింపుల్‌గానే ఓన్లీ మన ఆఫీస్ స్టాఫ్‌తోనే జస్ట్ ఒక కొబ్బరికాయ కొడదామని అనుకున్నాను. అనుకున్న వెంటనే మా వాళ్ళకి ఏవేవో చెప్పాను. బట్ ఇంకా నాకేది సాటిస్ఫైయింగ్‌గా అనిపించలేదు. బట్ నాకు చాలా మందికి ఆఫీస్‌కొచ్చిన వాళ్ళకి చాలా మందికి తెలుసు. క్లయింట్స్‌కి కూడా తెలుసు. నా ఆఫీస్ రూమ్‌లో ఇన్నిన్ని కలర్స్ పెన్స్ ఉంటాయన్నమాట. చాలా మంది వాళ్ళకి అర్థం అవ్వదు. బట్ ఇవన్నీ ఒకటే కలరు. బట్ డిఫరెంట్ డిఫరెంట్ ఇలా తీసుకుంటామన్నమాట. ఇవి తీసుకున్నప్పుడు చాలా ఏదో ఏదో పెద్ద షాపింగ్ చేసినట్టు అనిపించింది. బట్ దీనికంటే చాలా ఇంపార్టెంట్ చెప్పాలనుకుందేంటంటే, మీరు ఈ బిల్లులో చూస్తే ఎగ్జాక్ట్‌లీ క్లోజింగ్ టైమ్‌కెళ్ళాను. 10:00 క్లోజింగు 9:45కి అక్కడికెళ్ళా అనమాట. వెళ్ళాక ఇక్కడ చెప్పాలనుకుందేంటంటే, వేద వయస్సు స్టార్ట్ చేసినప్పుడు కిరణ్ చాలా ఎక్కువ డిస్కస్ చేసేవాళ్ళం కిరణ్‌తో. బట్ మన సబ్‌స్క్రైబర్‌కి చాలా మందికి తెలుసు కిరణ్ లేరని. బట్ ఇక్కడ చాలా స్పెషల్, చాలా బ్లెస్సింగ్‌గా అనిపించిందేంటంటే, ఆహ్, ఈసారి వేద ఓయాసిస్‌లో అకౌంట్స్ అవి చాలా చూద్దాము అనేది చాలా స్ట్రిక్ట్‌గా పెట్టుకుందాం అని అనుకున్నాను. బట్ ఎళ్ళిన వెంటనే కొన్ని బుక్స్ తీశాను, అకౌంట్స్ బుక్స్. తీసిన వెంటనే నాకు బుక్కు ఇలా కనిపించింది. చూసేప్పటికి ఇక్కడ కిరణ్ అని ఉంది. సో, ఇది నాకు చాలా బ్లెస్సింగ్‌గా అనిపించింది. కిరణ్ మనతో ఉన్నా లేకపోయినా ఏదో ఒక చిన్న చిన్న పిచ్చి అంటారో ఏమంటారో, బట్ నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. కిరణ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి మనతో అనేది నాకెప్పుడు ఆహ్, అదే ఫీల్ అవుతూ ఉంటాను. కిరణ్ ఉన్నా లేకపోయినా కిరణ్ నేను అనుకున్న పనుల్లో ఈ కంపెనీ కూడా ఒకటి. సో, తనకి నన్ను తను తను నాకు చాలా సపోర్ట్ చేస్తా అన్నారు. బట్ ఇప్పుడు లేరు. బట్ ఎక్కడున్నా మనకు సపోర్ట్ ఉంటున్నాం అంటున్నాను. బట్ అకౌంట్స్ నేర్చుకుందాం అంటున్నాను. అనుకున్న వెంటనే బుక్ మీద కిరణ్ అని వచ్చింది. సో హ్యాపీ. అదే మీతో షేర్ చేసుకుందాం అంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళి వేద ఓఎస్ఎస్ బిల్డింగ్ వెళ్ళి ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. టీమ్ అంతా వచ్చారు. చాలా ప్రశాంతంగా అనిపించింది అప్పటికప్పుడు చేసుకున్నా సరే. అలాగే కనుక మీరు వేద ఓఎస్ఎస్‌లో కనుక వచ్చి స్టే చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో ఫోన్ నంబర్ ఇస్తారండి. వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఎప్పుడు కావాలో కనుక్కుంటే వాళ్ళు కరెక్ట్‌గా క్లియర్‌గా చెప్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.